ఓం శాంతి. బ్రాహ్మణ జీవితానికి ఆధారం బాబా యొక్క ప్రేమ. ఏ ప్రేమ కోసమైతే ఆత్మ జన్మ జన్మలుగా భ్రమిస్తూ వచ్చింది, ఆ ప్రేమకి సంపూర్ణ అధికారం ఈ బ్రాహ్మణ జీవితంలో బాబా మనకి అందిస్తున్నారు. బాబా మనకి సర్వ సంబంధాల సుఖాన్ని ఇస్తున్నారు. ఆ సుఖము ఆత్మని పూర్తిగా సంతుష్టంగా సంపన్నంగా అయ్యేందుకు ఆధారం అవుతూ ఉన్నది. బాబాని వతన్లో చూద్దాం. బ్రహ్మ మా శివ్ బాబా వారి యొక్క ప్రేమ పూర్వకమైన ఆహ్వానం నన్ను ఆకర్షిస్తూ ఉన్నది. आओ मेरे लाल, बाबा के गोद में आ जाओ. అలా సూక్ష్మ శరీరంతో చిన్న ఫరిష్తాగా అలా ఎగురుకుంటూ నేను బాబా సమీపంగా వెళ్ళి బాబా బాహువులలో ఇమిడిపోయాను. బాబా నా పైన చాలా గారాలు కురిపిస్తున్నారు. నా తల నెమురుతున్నారు. బాబా నన్ను ఎత్తుకొని ఊయల్లో కూర్చోబెడుతున్నారు. బాబాని ఇప్పుడు విశేషంగా ఒకవైపు శివ్ బాబా తండ్రి రూపంలో, ఇంకోవైపు బ్రహ్మ బాబా తల్లి రూపంలో ఉన్నారు.
నేను ఊయల్లో కూర్చొని ఉన్నాను. వారు ప్రేమగా నా ఊయల ఊపుతూ నాకు బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు. ఈ దృశ్యాన్ని మనం కాసేపు చూద్దాం. బాబా నా నుండి కోరుకునేది ఒక్కటే, బచ్చి సదా సంతోషంగా ఉండు. నా ప్రపంచమంతా నీదే. నీ సంతోషంలోనే నా ప్రత్యక్షత ఇమిడి ఉంది. నా తల్లి తండ్రి నా కోసం అన్నీ సిద్ధం చేశారు. ఈ ఒక్క జన్మ కోసం కాదు, పూర్తి కల్పం కోసం నా భాగ్యాన్ని సిద్ధం చేసి ఉంచారు. నా ప్రతి జన్మలో వారి యొక్క కృప, వారి ప్రేమ తోడొస్తూనే ఉంది. వారి చల్లని దృష్టి నిరంతరం నాకు ఒక కవచమై రక్షిస్తూ ఉంది. నా ముందు విఘ్నాలు వచ్చినా నా తోడెవరు అని చూపించడానికి ఇలా బాబాతో తల్లి తండ్రి యొక్క సుఖాన్ని పొందాము. ఇప్పుడు విశేషంగా బాబాని సాజన్ రూపంలో జ్ఞాపకం చేద్దాం. నేను ఆత్మ సజనే ఉన్నాను, బాబా నా సాజన్ ఉన్నారు. పరంధామంలో శివ సాజన్ అతి సుందరమైన స్వరూపం, జ్యోతి స్వరూపం, అతి ప్రియమైన ప్రేమపూర్వకమైన సంబంధం. నేను కూడా ఆత్మ జ్యోతి బిందువై పరంధామంలో బాబాని చూస్తున్నాను. బాబా దృష్టి నా వైపు ఉంది. నేను బాబాని చూస్తున్నాను. ఒకరి ప్రేమలో మరొకరు ఇమిడిపోయి ఉన్నాము. బాబా हे शिव साजन, నేను నీ వఫాదార్ సజనే ఉన్నాను.
నువ్వే నా లోకం. నన్ను ఆకర్షించగలిగే శక్తి కేవలం మీకు మాత్రమే ఉంది. లౌకిక ప్రపంచంలోని ఏ వస్తువు కానీ, ఏ వ్యక్తి యొక్క ప్రేమ కానీ నన్ను ఆకర్షించలేవు. నీ ప్రేమ అడుగడుగులో నన్ను ఆకర్షితం చేస్తూ ఉంది. నీ దృష్టి నా సృష్టిని మార్చేస్తూ ఉంది. హే మేరే సాజన్, నా కోరిక ఒక్కటి మాత్రమే. మీ హృదయ సింహాసనంలో స్థానం. మీ నుండి దూరం చేసే ఏవీ నాకొద్దు. మీ హృదయానికి దగ్గర చేసే త్యాగమైన నా కోసం మహద్భాగ్యం. నా తోడు మీరు, మీ సర్వ కర్తవ్యాలలో తోడు నేను. మీ పరివారమే నా పరివారం. ఇదే దృశ్యాన్ని కాసేపు చూద్దాం. పరంధామంలో నేను బాబాను. బాబా నన్ను చూస్తూ ఉన్నారు. बनवारी रे जीने का सहारा तेरा नाम रे, मुझे दुनिया वालों से क्या काम रे। बनवारी रे जीने का सहारा तेरा नाम रे, मुझे दुनिया वालों से क्या काम रे। झूठी दुनिया झूठे बंधन, झूठी है ये माया। झूठी दुनिया झूठे बंधन, झूठी है ये माया। झूठा साथ का आना जाना, झूठी है ये काया। ओ यहाँ साथ तेरा नाम रे, बनवारी रे जीने का सहारा तेरा नाम रे, मुझे दुनिया वालों से क्या काम रे। బాబా మన యొక్క కొడుకు. వతన్లో బాబా బాల్య రూపాన్ని ధరించి ఉన్నారు. చిన్న బాబు. నా ప్రేమకు ఆకర్షితమై
నా మమతకు ఆకర్షితమై బాబా అలా అంబాడుకుంటూ పరిగెత్తుకుంటూ 3 లోకాలు దాటి నేనున్న స్థానానికి వచ్చి నా ఒడిలోకి చేరారు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూద్దాం. నేనున్నటువంటి స్థానానికి బాబా బాల్య రూపంలో పరిగెత్తుకుంటూ వచ్చి నా ఒడిలో ఆడుకుంటున్నారు. है तू मेरा सूरज है तू, ओ मेरी आँखों का तारा है तू, चंदा है तू मेरा सूरज है तू, ओ मेरी आँखों का तारा है तू, चंदा है तू मेरा सूरज है तू, ओ मेरी आँखों का तारा है तू, जीती हूँ मैं बस तुझे देख के, इस टूटे दिल का सहारा है तू, चंदा है तू मेरा सूरज है तू. బాబా యొక్క ఈ బాల్య రూపం నేనే తన లోకమా, తన విశ్వాన్ని మర్చిపోయి బాబాకి ప్రేమగా నేను లాలిస్తున్నాను, అందంగా అలంకరిస్తున్నాను, దిష్టి చుక్క పెడుతున్నాను. బాబాకి ప్రేమగా తినిపిస్తున్నాను. ఈ అర్హుడైన సంతానానికి నా తను యొక్క ఆస్తి, మనస్సు యొక్క ఆస్తి, స్థూల ధనం యొక్క ఆస్తి, నా ప్రేమ యొక్క ఆస్తి అన్నీ ఈ నా ముద్దుల సంతానానికి అర్పించి నేను పూర్తి నిశ్చింతమయ్యాను. నా ఈ ఆనంద బాష్పాల యొక్క ఒక్కొక్క చుక్కకి తనకి వాల్యూ ఉంది.
బాబా ఇలా నాకు సర్వ సంబంధాల యొక్క సుఖాన్ని ఇస్తూ నా జీవితానికి విలువ నింపారు. బాబా యొక్క సాంగత్యం ఆత్మలో సంస్కారాల యొక్క పరివర్తన తెస్తుంది. సత్యమైన రియలైజేషన్ కలిగిస్తుంది. అణువణువుని పవిత్రంగా శుద్ధంగా చేస్తోంది. బాబానే నా సంసారం, బాబాయే నా కన్నీ, బాబావన్నీ నావే. బాబా నా కోసమే ఉన్నారు, నేను బాబా కోసమే ఉన్నాను. ఓం శాంతి.